ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 77వ అధ్యాయము 19వ వచనం. నీ మార్గములు సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. 20వ వచనం కూడా, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ప్రియమైన వాళ్ళారా, జీవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఈ మహాదేవుని యొక్క శక్తి, సామర్థ్యము, ఆయన ఆశ్చర్యమైన క్రియలు మనకు కనబడుతున్నాయి. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాసింది. 15వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, ప్రకటన 15:3లో ఏమంటారు? వారు, ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ఎంత గొప్పగా ఆయన స్థితి ఉంది చూడండి. ఆయన మార్గములు, ఆయన కార్యములు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఏం కార్యం ఆశ్చర్యకరమైందో మనకు తెలుసు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీల పక్షమున సర్వ సృష్టికర్త అయిన సర్వాధికారి అయిన దేవుని యొక్క పట్టింపు చూస్తున్నాం. భూమి మీద ఉన్న జనమంతా దేవునికి వ్యతిరేకంగా ఆయనను ఎరగక ఉంటే, ఆయన ఎరిగిన ప్రజలు, యాకోబు సంతతిలో నుంచి వచ్చిన ఇశ్రాయేలు ఆయన గురించి మొరపెట్టుకొని చుండగా నిర్గమకాండంలో చూడగలుగుతాం. వారు పెట్టిన మొర యెహోవా సన్నిధికి చేరెను. వారి నిట్టూర్పులను చూసి నేను దిగి వచ్చి ఉన్నాను అని మోషేతో మాట్లాడతాడు మిద్యాను పర్వతం మీద. ఈ గొప్ప దేవుడు వారిని రక్షించడానికి దిగి వచ్చి వారిని ఎట్లా రక్షించినాడో మనకు చాలాసార్లు విన్నాం. ఇక్కడ కూడా రాయబడిన మాటలు అవే. ఆయన ఎట్లా నడిపించినాడు అనంటే, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఆయన త్రోవలో నడవలేరు. ఆయన మార్గములో నడవడానికి ఆస్కారము వీలు పడనే పడదు. ప్రియమైన వాడారా, యేసు రక్తంతో కడగబడిన మనం కూడా ఈ లోకములు విడిచిపెట్టి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గం నన్ను అడగదా? అది ఎవరికి అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు మార్గం. విమోచింపబడిన మనము, రక్షింపబడిన మనము, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన మనము ఆయన మార్గములో నడుస్తున్నామా? ఇది ఎవరికి కనబడదు ఈ మార్గము. ఇక్కడ చూస్తే ఇశ్రాయేళ్ల పక్షమున నడిచిన మార్గం ఎట్లుంది? 19వ వచనంలో, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. చూడండి, ఎవరు గుర్తించని మార్గము ఆయన సముద్రంలో వేసించినాడు ఇశ్రాయేళ్ల కొరకు, త్రోవ కలగజేసినాడు. ఎంత విచిత్రమైన స్థితి, ఆశ్చర్యకరమైన స్థితి అంటే, ఇప్పుడు సముద్రంలో నీళ్లు పోయినాయి కానీ బురద పోతుందా? ఎన్నేళ్ల సంది ఉన్నదో బురద, ఆ బురద లేదు. ఎన్నేళ్ల సంది ఉన్నాయో నాచు మొక్కలు, అవన్నీ లేవు కదా వీరి కొరకు. అందుకే సముద్రములో మార్గం ఉంది. సముద్రములో ఆయన ఏం చేసినాడు? మహాజలములలో త్రోవ కలగజేసి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరుడు కదా. ప్రియమైన వాళ్ళారా, ఆయన అడుగుజాడలు ఎవరు గుర్తింపలేరు. ఆయన అడుగుజాడలు గుర్తించి ఐగుప్తు వెలిగిన పోదాం అనుకుంటే ఆయన అడుగుజాడలు గుర్తింపబడకపోయినారు, వారు అలా నడవలేకపోయినారు. అయితే మోషే అహరోనులను పంపించి ఆయన ప్రజలను మందవలె నడిపించినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాల్లో మనకు మోషే అహరోను లేరు కానీ పరిశుద్ధాత్ముడు దేవుని సంఘం ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది మనల్ని నడిపించడానికి. అనేకమైన పత్రికలు రాసుంటాడు. కొందరిని యాజకులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని పరిచారకులుగా సంఘ క్షేమం కొరకు దేవుడు ఏర్పాటు చేసినాడు. అయితే ఇవన్నీ ఈ దినాల్లో చూస్తే ఎంతో ఆ స్థితిలో కనబడట్లేదు. కాబట్టి దేవుని సంఘము, దేవుని వాక్యము మనకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. మనుషుల వైపు చూడక అపొస్తలుడైన పౌలు ఒక మాట, విచిత్రమైనది మాట్లాడినాడు. 1 కొరింథీ 11:1 ఒక మాట అన్నాడు. ఏమనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడు అని చెప్పినాడు. అదే వ్యక్తి హెబ్రీ పత్రికలోకి వచ్చేసరికి మీరు యేసు వైపు చూచుచు అన్నాడు. అంటే ఎక్కడైనా నా లోపాలను చూసి, ఎక్కడైనా
నేను ఓడిపోయినానేమో, ఎక్కడైనా నా పరిస్థితులు బాగలేవేమో, నన్ను చూడొద్దు అని ఆలోచన చేసి యేసు వైపు చూడాలి అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళరా, మన మార్గము యేసుకు అప్పగించినాము, ఆయన మార్గంలో నడుస్తున్నాము. చాలా శ్రేయస్కరమైన సంగతి. ఇది ఎవరికి అర్థం కాదు, ఈ లోకానికి అర్థం కాదు. ఆయన మార్గములు ఐగుప్తులకు అర్థం కానట్టే, ఆయన అడుగుజాడలు ఎవరికి అర్థం కానట్టే. క్రైస్తవుడమైన నీకు నాకు ఆయన జీవ గ్రంథంలో రాయబడిన మార్గంలో మనం నడుస్తున్నామా? నడవకపోతే ఈ క్షణం సరి చేసుకొని నడుద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఘనమైన నీ స్థితి, స్థాయి, ఉన్నతమైన పరిస్థితిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నీ మార్గములు, నీ స్థాయి ఎంతో గొప్పది. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి కలవరి మార్గంలో నడిచినావు. నీ మార్గంలో నడవాలని కోరినావు. నీ మార్గంలో నడిచినట్లు నీ ఆత్మ చేత నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.